మాట చెప్పినట్టు ఈ రోజు ఏ విధంగా గౌరవిస్తున్నాము ఇది కీచక ప్రభుత్వం కాదా? ఈ రోజు మహిళలకు రక్షణ లేదు, పేదలకు రక్షణ లేదు. మీరు భూదందాలు భూ కబ్జాలు అందరూ కూడా రాష్ట్రంలో పూర్తిగా పాలన గాడి తప్పింది. మహిళలకు రక్షణ లేదు. ఈరోజు స్వయంగా ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీణా ఈరోజు కంప్లైంట్ ఇస్తే పార్టీ ఏదైతే ఉన్నారో జనసేన కావచ్చు కూటమి కావచ్చు జరిగిన దాన్ని ఇమ్మీడియట్ గా ఆ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి విచారణ చేపట్టాల. అది పద్ధతి. ఇమ్మీడియట్ గా ఏదైతే వీణా ఇచ్చిందో ఏది ఇచ్చిందో ఆ బాధితురాలు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేయాలి. కనీసం ప్రిలిమినరీ మీరు చేయకపోతే ఏం రాష్ట్రంలో శాంతి పరిరక్షణ ఏముంటారు? మళ్ళీ ఏం న్యాయం జరుగుతుంది? ఎందుకంటే ఎవరైనా ఆడకూతురే ఎవరైనా మహిళలు ఈరోజు వైఎస్ఆర్సీపీలో మహిళలకు మేము గౌరవిస్తున్నాము, ఎంత వాళ్ళు అందరం ఎక్కిస్తున్నాము, ఎన్ని చైర్మన్లు ఎన్ని డైరెక్ట్ ఇచ్చాము నిజంగా గమనించాలా. మాది ఒకటే డిమాండ్. ఈ రోజు కోడూరు ప్రాంతాన్ని దాదాపు 40-50 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఉన్న ప్లేసు, ఒక ఆనిముత్యం లాగా డైమండ్ లాగా ఉన్న కోడూరు ప్రాంతాన్ని ఈరోజు భ్రష్టు పెట్టి ఇది కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా చేస్తుందంటే నేషనల్ ఇంటర్నేషనల్ దాటిపోయింది. ఈ కీచక పరమైన చేష్టాలు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధిలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలా, కేసు కట్టి విచారణ చేయించడం, బాధితులకు ఇమ్మీడియట్ గా న్యాయం చేయాలి. మేము ఎప్పుడు కూడా కోడూరు ప్రజలకు అండగా ఉంటాం.